ఏం లేదత్తమ్మా, బజ్జీలకు మిరపకాయలు మధ్యలో జీరి వాటి పొట్టాలున్న ఉత్తులన్నీ తీసి ఉప్పు మసాలా నింపుండ్రి. అయ్యో గా పని చెప్తావేందే నాకు. గవి మిరపకాయలు జీరితే నేను అసలే సెన్సిటివ్, నాకు ఏళ్ళు బరబర మండుతాయే. ఏళ్ళే మండితే మరి కడుపుకి ఇంకెంత మండుతుంది అత్తమ్మా. అవసరమా మిరపకాయ బజ్జీలు? వద్దులే. గదొకటే కదా మిరపకాయలు కోసిపోవుడేనా? అన్నం పప్పు మిరపకాయ బజ్జీలు అంతేనా? సరే రోగం పాడైపోను. చెప్తిగానే మటన్ కూర, పన్నీర్ కూర, మిల్ మేకర్ కూర కూడా అని. మరి మటన్కి మసాలాలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలి, పన్నీర్ ముక్కలు రోస్ట్ కావాలి, మిల్ మేకర్లను ఉడకబెట్టాలి. అవునవును అవన్నీ కావాలి. మరి అవన్నీ మీరు చేస్తే నేను వంట చేస్తా. ఇక అవన్నీ నేను చేసినాక నువ్వు వంట చేసేది ఏమున్నదే కల్లా రాని. నువ్వు భలే మాట్లాడుతున్నావు. సరే అత్తమ్మా, మరి నేనే అవన్నీ చేస్తా, మీరు అట్లా అట్లా వంట చేసినట్టు యాక్టింగ్ చేయండి. ఓ గాడ నిల్చొని గంటలు గంటలు వంటలు చేసుడు నాతోటి ఏడైతుంది. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అన్నీ మస్తు